ఈరోజు ఎందుకొరకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది తెలుసా? మన పాలిట దేవుడు ముందే వాగ్దానము, నిత్య సంకల్పము, ఆశీర్వాదాన్ని ముందే దేవుడు క్రీస్తు యేసులో ముందే మన జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడనే వాళ్ళు చప్పట్లు కూడా దేవుని కనపరుస్తామా? ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే వాళ్ళు చేతండి 100%? ఎసా? అవును అనే వాళ్ళు గట్టి అవునని నాకు ఇంపోని చప్పలు కూడా చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రీస్తు యేసులో సమస్త ఆశీర్వాదం నాకు కర్తలగుటకు దేవుడు మనం పిలిస్తే, మరి నీ పోరాటము వాగ్దానం ఇచ్చిన దేవునితో పోరాడాలా లేదా మనుషులతో పోరాడాలా? ఎవరితో పోరాడాలండి? వాగ్దానం ఇచ్చిన దేవునితో పోరాడాలి. వాస్తవంగా క్రమ ప్రకారము తండ్రి తన ఫేవరెటిజంని పెద్ద కొడుకు చూపించి తిండి పెడుతున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు కుమారుడు యొక్క ఆశీర్వాదాన్ని దొంగలించుకోవాలని ప్రయత్నిస్తే కూడా దేవుడు దాన్ని అనుమతించలే. అందుకొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఈ పాట ఎలా రాశారని బ్రదర్ అడిగారు కదా, అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట తెలుసా? గొల్యాతును చూసి భయపడేది ఏంటి? అసలు గొల్యాతును పుట్టించినదే దావీదుని హెచ్చించాను కదా. ఈ నిత్య సంకల్పాన్ని మర్చిపోయావా? వాగ్దానాలు మర్చిపోయావా? విశ్వసించువాడు కలవరపడాడు కదా. మరి ఈరోజు ఆ వ్యక్తి పోరాడాల్సింది ఎవరితో పోరాడాలి? దేవునితో పోరాడాలి.